అసలు ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జెల్లో హెర్నియా మగవారిలో ఎందుకు కామన్ గా వస్తుంది అని చూసుకుంటే మనం దీనికుంటే ముందు ఫస్ట్ మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ మగబిడ్డకి ఏమవుతుంది అని తెలుసుకోవాలి. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదైతే టెస్టిస్ ఇప్పుడు జనరల్లీ స్క్రోటంలో అనబడే సంచిలో ఉంటుందో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ టెస్టిస్ అనేది ఎక్కడో కిడ్నీల పక్కన కడుపులో ఉండడం జరుగుతుంది. అలాగున్నది కాస్త స్లోలీగా బిడ్డ పెరుగుతాడు అనగా లోపల నుంచి జారుకుంటూ లోపలున్న కండరాల్ని దాటుకొని కండరాల్లో గ్యాప్ క్రియేట్ చేసుకొని టెస్టిస్ అనేది కడుపును దాటి స్క్రోటంలోకి రావడం జరిగింది. సో ఏ మార్గం ద్వారా అయితే ఈ టెస్టిస్ బయటికి వెళ్ళిందో ఆ మజిల్లో వీక్నెస్ అనేది ఏర్పడి ఆ వీక్నెస్ పెద్దదైతే అదే మనకు ఇంగ్వైనల్ హెర్నియా అనగా గజ్జల్లో హెర్నియాకి దారితీస్తుంది. అందుకే ఈ ఇంగ్వైనల్ హెర్నియా లేదా గజ్జల్లో హెర్నియా చూస్తే ముఖ్యంగా మగవారిలో కనిపిస్తుంది తప్ప ఆడవారిలో ఈ ఇంగ్వైనల్ హెర్నియా చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో టెస్టిక్యులర్ డిసెంట్, టెస్టిస్ లోపల నుంచి జారడమే ఇంగ్వైనల్ హెర్నియా రావడానికి ఒకానొక ముఖ్య కారణం.